అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్, చంపత్రాయ్ స్థానంలో తాత్కాలిక బాధ్యతలు. కృష్ణమోహన్ ఫిర్యాదుతోనే విరాళాల చోరీ కేసు నమోదు. డీఎస్పీ భీమ్రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చర్యలు. 300 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించిన అధికారులు. మేడిగడ్డలోని ప్రతి పిల్లర్లో అవినీతి. ఆ బరాజుల్లో నీళ్లు నిలిపే కింద ఉన్న ప్రాంతాలకు ముప్పు. ఎన్డీఎస్ఏ అదే చెప్పిందన్న పొంగులేటి. పోలీస్ శాఖలో 20,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. 7,437 పోస్టులు మాత్రమే భర్తీ సరికాదు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందన్న ఏలేటి. 3 కంటే ఎక్కువ పిల్లలు కంటే 5,000. ప్రతి జిల్లాలో 3 జంటలకు బహుమతి. ఎక్కువ సంతానానికి ఏపీ సర్కార్ ప్రోత్సాహకాలు. సౌత్ కొరియాలో లోకేష్ పర్యటన. సియోల్ సెమీ కండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తో భేటీ. ఏపీలో డిస్ప్లే ఫ్యాట్ ఏర్పాటుకు ఆహ్వానం. సాయి కృష్ణ ఇంటికి వైసీపీ నేతలు. పార్టీ తరపున 20 లక్షల ఆర్థిక సాయం. సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. కూటమి సర్కార్పై బీసీ అస్త్రం. వచ్చే నెలలో విజయవాడలో వైసీపీ బీసీ నేతల మీటింగ్. జోనల్ స్థాయి నుంచి ఉద్యమ కార్యాచరణ. అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు. నిజాలు మాట్లాడడం జగన్ మర్చిపోయారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలన్న జీవి ఆంజనేయులు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని తోపుదుర్తి నమ్ముకున్నారు. మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం. గన్మెన్లను కోర్టు ద్వారా తెచ్చుకోవాలన్న పరిటాల శ్రీరామ్. ఎన్యూమరేషన్ ఫామ్ ఓటర్లకు ఇవ్వడం లేదు. చాలా మందికి ఇంకా ఫామ్ అందలేదు. ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. యూట్యూబర్ జోసెఫ్ పై మరో ఫిర్యాదు. కంచికచర్ల పిఎస్ లో జనసేన నేత కంప్లైంట్. పవన్ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. జోసెఫ్ కేసుల చుట్టూ దుమారం. ప్రకాష్ రాజ్ ని పనికిరాని మాటలన్న బండ్ల గణేష్. నీ విలువ నువ్వే తగ్గించుకోవద్దని హితవు. లిక్కర్ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి. నాంపల్లి కోర్టులో రాజ్ కేసిరెడ్డి పిటిషన్. తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన కోర్టు. నాపై అవినాష్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. రజిత్ రావు ద్వారా అవనీష్ కు డబ్బు ఇప్పించా. ఏకే ఖాన్ కుమారుడు మోసిద్ ఖాన్ కామెంట్స్. ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల చర్చలు విఫలం. ఎలాంటి హామీ ఇవ్వని అధికారులు. ప్రభుత్వ వైఖరిపై జేఏసీ నేతల అసంతృప్తి. మంచిర్యాల జిల్లాలో పోడు భూముల గొడవ. రైతులు అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వాదం. 40 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నామన్న రైతులు. టేకుమట్లలో అక్రమ ఇసుక రవాణా. మాజీ ఎమ్మెల్యే గండ్ర ఆగ్రహం. అనుమతి లేకుండా తరలిస్తున్నారని మండిపాటు. జాహ్నవి అదృశ్యం కేసులో ట్విస్ట్. సీసీ ఫుటేజ్ లో కనిపించిన కారుపై తల్లిదండ్రుల అనుమానం. నర్సీపట్నం సమీపంలో చిన్నారి తాతను ఢీకొట్టిన కారు. నిజామాబాద్ జిల్లాలో భార్య ఘాతుకం. భర్త నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ ఎక్కించి హత్య. మద్యం తాగించి భవనంపై నుంచి తోసేసిన భార్య. ప్రశ్నోత్తరాల తర్వాతే వివరాలు వెల్లడించాలి. సమాధానాలు లీక్ చేయడం ఉల్లంఘనే. ఎంపీలకు లోక్సభ సెక్రటేరియట్ కీలక హెచ్చరిక.